హాయ్ గాయ్స్, మీ సత్యన్న కర్నూల్ చెప్పిన విషయం ఏమనగా ఈరోజు వామ సముద్రంలో ఉన్న ఒక దైవక్షేత్రానికి వెళ్దాం అనుకున్నాము. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాము. మీరు ఈ కర్నూలు నుంచి ఈ కర్నూలు నుంచి పోయే దారి ఇక్కడ నుంచి పోవాలి. ఇది మనకు తెలిసిన ఇదే మన కర్నూలు నగరం. కర్నూలు నగరం నుంచి మనకి నియరెస్ట్ ప్లేస్ లో ఉందన్నారు, అక్కడికి పోతున్నాము. ఓకే, ఇది హాయ్ గాయ్స్, మనం ఇప్పుడు కర్నూలు నుంచి బయలుదేరుతున్నాము. ఆంధ్ర లైన్ లో హైవే, బెంగళూరు హైవే లైన్ లో వెళ్తున్నాము. అక్కడికి వామ సముద్రానికి పోవాలనుకుంటున్నాం గాయ్స్. హాయ్ గాయ్స్, మనము వామ సముద్రంలో ఉన్న శివాలయం కాడికి వచ్చినాము. శివాలయం ఇదే, ఇక్కడ నుంచి ఉంది. మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మారేడుకాయలు చెట్టు ఉంది. ఇక్కడ మారేడుకాయల చెట్టు ఉంది. ఈ శివాలయంలోకి వచ్చినాం. మెయిన్ ద్వారం తాళం వేసినారు. మెయిన్ ద్వారం ఇక్కడ తాళం వేసినట్టు. వెంకటేశ్వర ముందు ఇది శివాలయం అన్నానా? ఇదా? ఇదిగు తాళం వేసినారు. అవును, ఇదిగు తాళం వేసినారు. కృష్ణాది వెంకటేశ్వర స్వామిది. ఇది తాళం వేసినారు. చెప్పాలనా? ఇది బ్రహ్మసూత్రం వెళ్ళిన శివాలయము. తాళం వేసినారు, మనం లేటుగా వచ్చినాము, అందుకోసం వేసింటారు. బాబు ఇక్కడ ఆయన వామ సముద్రంలో ఉన్న గుడికి వచ్చినాం మనము. ఇది బ్రహ్మ సహిత సూత్రము గల శ్రీ చంద్రమౌళేశ్వరి దేవాలయము, వామ సముద్రము. ఇది ఈ స్థల పురాణం ప్రకారము 1000 సంవత్సరాల క్రితము కాకతీయ రాజులు నిర్మించినారట. అందుకోసమని దీనికి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగము ఉందే అన్నారు. అందుకోసం ఇక్కడ మనం చూస్తున్నాము. అది ఇక్కడ గుళ్ళో ఉంది. గుళ్ళో శివలింగం, బ్రహ్మసూత్రంతో కలిగిన శివలింగం ఉంది. ఇది కొంచెం మనం లేట్ రావడం వల్ల పూజారి తాళం వేసినాడు, లేదంటే లోపల చూస్తుంటుంది. ఆ పిల్లోడు మన అబ్బాయి, ఇక్కడ ఒక అబ్బాయి అన్నాడు, పవన్ కూడా హెల్ప్ తో మనం ఈ గుడిని చూస్తున్నాము. ఇక్కడ మాకెళ్ళ సరిదిపో పవన్ అని గ్రామం అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయితో కొన్ని విషయాలు, మనకు తెలియని విషయాలు చెప్పినాడు. అందుకోసం ఈ అబ్బాయి మనకి పవన్ అంటాడు.